फर्स्ट जय बोलो गणेश, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। శ్రీ వరసిద్ధి వినాయక గురుంపేట వినాయక యొక్క ఆగమనం ఫస్ట్ రోజు అంగరంగ వైభవంగా ఇక్కడ గులుంపేట దగ్గర జరుగుతున్నది. అలియాస్ ఇక్కడ ఈ సర్కిల్ ని జిలాని సర్కిల్ కూడా అంటారు, బట్ గులుంపేట గా ఇది ప్రసిద్ధి చెందినది. కాబట్టి ఈ ఆగమనం మొట్టమొదటిసారిగా పలంనేరులో ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి అందరూ విచ్చేసినారు, అందరూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పినారు గణేశాకి. ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది.
దీనికి మించి కూడా జరుగుతుంది. ఇక్కడనే కాదు, పలమనేరులో ప్రతి ఒక్క వినాయకుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఆగమనం స్టార్ట్ అవుతుందని తెలుసుకుంటా ఉన్నాను ఈసారి నుంచి. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.
మనము ఎంత కుదరదు. ఎక్కడ జరుగుతుంది ఈ విధంగా హారతి కానీ భస్మ హారతి ఇవన్నీ మహాకాలంలో జరుగుతుంది. ఇంత అద్భుతమైన హారతిని మన పొలంనేరులో మనం అందరూ చూసేదానికి వీలు కల్పించేటట్టుగా ఇక్కడ గుడి నిర్వాహకులు చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మీ చుట్టుపక్కల మీ పరిసర గ్రామాలందరికీ తెలియజేసి ప్రతి అమావాస్య రోజు ఇదే విధంగా స్వామివారికి సేవ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఇక్కడ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ రోజువారీ కార్యక్రమాలు తెల్లవారితో ప్రతిరోజు ఉదయము స్వామివారికి అభిషేకము పూజతో ప్రారంభమై సాయంకాలం ఆరాధనతో ముగియడం జరుగుతుందమ్మా. ప్రతి ఒక్క త్రయోదశికి అంటే మాస శివరాత్రి అని వస్తుంది. ఆ రోజు ప్రదోష పూజ అని మన నందీశ్వరుడికి పంచామృత అభిషేకము అలాగే పూజ అనేది జరుగుతుంది. అలాగే సంకష్టహర చతుర్థి రోజు మన సుబ్రహ్మణ్య స్వామికి పూజ అలాగే అభిషేకము అన్నీ జరగడం అనేది జరుగుతుంది నాన్న. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజల్లో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని పొందాల్సిందిగా మన కమిటీ యాజమాన్యము కోరుకుంటుంది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారికి అభిషేకము అలాగే పూజ అనేది జరుగుతుంది. సంకష్టహర చతుర్థి అంటే అభిషేకం మాత్రమే కాదు, కలశం పెట్టి స్వామివారికి కథ చదవడం జరుగుతుంది. ఆ కథ వినే వారికి చాలా ఫలితం ఉంటుంది. ఎన్ని కష్టాలైనా నివృత్తి చేయగలిగేటటువంటి ఒక గొప్ప వ్రతము సంకష్టహర చతుర్థి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు వచ్చి స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొని వారి యొక్క కృప మీకు మెసేజ్ ద్వారా పంపిస్తామా. అందరూ ఆల్మోస్ట్ గ్రూప్ లో ఉన్నారు. ఇస్తానమ్మా, చెప్తాను. ఆ రోజు సంకష్టహర చతుర్థి జరుగుతుంది, అందరూ వచ్చి పాల్గొవలసింది కోరుతున్నాం. అన్ని శివలింగాలు మామూలుగా అలంకారం ఉండవు, మామూలుగా ఉంటాయి, మామూలుగా అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో మాత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్ మాత్రం అలంకారం ఉంటుంది. ఎందుకు అలంకారం ఉంటుందంటే స్వామి వారు రాజుగా ఉంటారు. ఉజ్జయిని పట్టణానికి రాజు స్వామివారు ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాం. అంటే స్వామివారు రాజుగా ఉంటాడు. రాజు ఎప్పుడు అలంకారంగా ఉండాలి, అందుకనే ఇక్కడ ఎప్పుడు అలంకారంగా ఉంటుంది. ప్రతి అమావాస్యకి భస్మహారతి ఉంటుంది. అందరూ వచ్చి భస్మహారతి చూసి ఆ భస్మం అందరికీ ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వబడుతుంది. అందరూ ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకి పెద్దవాళ్ళకి అంతా పెట్టుకోవచ్చు. చెక్కలు ఆవు పిడకలతో చేయకుండా విభూతి ఉంటుంది స్వామివారికి. మామూలు అంగిల్లో దొరికే విభూతి ఉండదు. కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి అందరూ తీసుకెళ్ళండి. మహాకాళేశ్వర స్వామి దేవతా శివాయ నమో మహేశ్వరాయ నమో మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.
మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. టపాసులు ఎత్తి పెట్టిస్తాను. రెడ్డినా రెడ్డినా అరే మోలే ఏ రో నాకుడు ఏ జింకకే మాట్లాడు ఏ ఐరా రావాలడా బానా పెట్రా యూత్ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ జన్మదిన 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదిన శుభాకాంక్షల తరఫున సీనియర్ కాలనీ వాసులందరూ గ్రాండ్గా ఉత్సవాలు చేసుకొని కేక్ కట్ చేస్తున్నారు. గుణతమ్మలోని శ్రీనగర్ కాలనీ యందు జనసేన యూత్ ఆధ్వర్యంలో ఈరోజు మన డిప్యూటీ సీఎం పునీతల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను యూత్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా
అంగరంగ వైభవంగా అద్భుతంగా నిర్వహించారు. వీళ్ళు యూత్ అందరికీ మా అన్న రమేష్ అన్న కానీ మోహన్ అన్న వెంకటేష్ అన్న అందరూ ఉత్సాహాన్ని నింపి వాళ్ళందరికీ మా జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ తరపున వీళ్ళందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జనసేన తరఫున టీడీపీ తరఫున మాకు ప్రతి ఒక్క దీనికి అందరికీ శుభాకాంక్షలు జరుపుతాం.